మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి రాగానే ఆకలేస్తుందమ్మా అన్నాడండి. నేనైతే దోశల రుబ్బు చూసానండి. చూస్తే కొంచెమే ఉంది. ఇదైతే ఒక 2 దోశలు కూడా రాదు. వాళ్ళిద్దరికి చేసి పెట్టాలంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. వాడు ఆకలి మీద ఉందన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసి పెట్టినా వాడు తింటాడా, అందుకని నేను ఏం చేశానంటే ఇందులోకి రాగుల పిండి అనేది కలిపానండి. సాధారణంగా అయితే పిల్లలు మనం దాన్ని స్పెషల్గా వెరైటీగా చేసి పెట్టినా తినరండి. ఇలా కొంచెం కలిపేసి దోశల రుబ్బులో కానీ ఏదన్నా వేరే ఇంగ్రీడియంట్లో కలిపి చేసామనుకోండి వాళ్ళకి తెలియదు, అయినా ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి రాదు కాబట్టి తినేస్తారు. నేనైతే ఇలా కలిపేసి దోశలు అనేది వేసానండి. ఆల్రెడీ మార్నింగే నేను కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేశాను. ఇప్పుడైతే మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. చూసారు కదండి, ఎవరైనా చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా తినలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ట్రై చేసి ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మీ పొల్లూరమ్మాయి ఛానల్ అయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.